హాయ్ ఎవరీవన్, నేను మీ హోస్ట్ హరీష్. ఈరోజు నేను మీకు చెప్పబోతున్న 30 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో ఇన్ మై ఛానల్, సో సంథింగ్ స్వీట్గా స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, హనీ. ఎప్పటికీ పాడవని ఒకే ఒక ఫుడ్ ఐటెం హనీ. ఈజిప్ట్లో ఒక పిరమిడ్లో 3000 ఇయర్స్ నాటి హనీ దొరికింది. అది ఇప్పటికి కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ప్రతి సగటు మనిషికి 1.6 మిలియన్ చీమలు ఉన్నాయి. అలాగే మొత్తం ప్రపంచంలో ఉన్న చీమల బరువుకి మొత్తం ప్రపంచంలో ఉన్న మానవుల బరువు సమానమట. 2001 వరకు రష్యాలో బీర్ని ఆల్కహాలిక్గా కన్సిడర్ చేయలేదట. రబ్బర్ని కనిపెట్టకముందు బ్రెడ్ని పెన్సిల్ మార్క్స్ చెరపడానికి యూజ్ చేసేవారట. బొద్దింకలు మన భూమి మీద 120 మిలియన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాయి. అవి డైనోసార్స్ కంటే ముందు కాలానికి చెందినవి. ప్రపంచంలో ఆడవాళ్ళ సంపాదన $18 ట్రిలియన్ అయితే షాపింగ్కి, బ్యూటీ పార్లర్, మిగతా వాటికి వాళ్ళు పెట్టే ఖర్చు ఎంత తెలుసా? అక్షరాల $28 ట్రిలియన్. హిట్లర్కి అలిరోఫోబియా అనే వ్యాధి ఉన్నది. అంటే క్యాట్స్ అంటే భయపడేవాడట. చరిత్రలో చాలా గొప్పవాళ్ళు లైక్ అలెగ్జాండర్ గ్రేట్, నెపోలియన్ అండ్ ముసోలిని ఇదే అలిరోఫోబియా వ్యాధితో బాధపడేవారట. పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వచ్చిన నాటి నుంచి 1948 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే పాకిస్తాన్కి ప్రౌడ్ నోట్స్ అంటే కరెన్సీని ప్రింట్ చేసి ఇచ్చేది. ఆ నోట్స్ మీద పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు స్టాంప్ వేసుకొని యూజ్ చేసుకునేవాళ్ళు. మొట్టమొదటిసారిగా 1600 బీసీలో పొటాటోస్ని ఫ్రాన్స్కి తీసుకొచ్చారు. కానీ అప్పుడు పొటాటోస్ని బ్యాన్ చేశారు. ఎందుకంటే అందులో పాయిజన్ ఉందని నమ్మేవారట. ప్రపంచంలో ఎక్కువగా స్ట్రెస్ అయ్యేది ఎవరైనా సర్వే చేస్తే అందులో 18 to 33 ఏజ్ మధ్యలో వాళ్ళు మాత్రమే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారట. ఎన్ని విధాలుగా టై కట్టుకోవచ్చో తెలుసా మీకు? నియర్లీ 1,77,000 రకాలుగా టై కట్టుకోవచ్చట. మైక్రోస్కోప్లో చూసిన కన్నీళ్ళు ఎప్పుడూ ఒకేలా ఉండవట. ఆనందంగా ఉన్నప్పుడు ఒకలాగా, బాధగా ఉన్నప్పుడు ఒకలాగా, మిగతా సిచ్యువేషన్లో వేరే వేరే షేపుల్లో ఉంటాయట. బట్ ఏ ఒక్క సిచ్యువేషన్లో పోలిస్తే ఇంకో సిచ్యువేషన్లో వచ్చే కన్నీళ్ళ షేపులు ఒకేలా ఉండవట. మీకు తెలుసా వాటర్ మెలన్ పండు జాతికి మరియు కూరగాయల జాతికి చెందిందని? 16th సెంచరీ వరకు క్యారెట్ పర్పుల్ కలర్లోనే ఉండేది. తర్వాత డచ్ ఫార్మర్స్ వల్ల అవి ఆరెంజ్ కలర్లోకి వచ్చాయి. ఓలీ మ్యామన్స్ అనేవి పిరమిడ్స్ కట్టిన తర్వాత 1000 ఇయర్స్ వరకు కూడా బ్రతికున్నాయట. 1 మైల్ = 1.608 కిలోమీటర్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఒక ఫుల్ పెన్సిల్తో కంటిన్యూస్గా లైన్ గీస్తే 35 మైల్స్ వస్తుందంట. ఇట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 56.28 కిలోమీటర్స్. మీరు ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేశారా? మీరు వేసుకున్న ప్యాంట్ జిప్ మీద YKK అని ఉంటుంది. జపాన్కి చెందిన ఈ జిప్పర్ బ్రాండ్ ప్రపంచం మొత్తంలో 90% ఆఫ్ జిప్స్ని ఇదే మ్యానుఫ్యాక్చర్ చేస్తుందట. ఆర్డినరీ ల్యాండ్స్లో పండే పైనాపిల్ కన్నా సాల్ట్ ల్యాండ్స్లో పండే పైనాపిల్ స్వీట్గా ఉంటుందట. అందుకు రీజన్ ల్యాండ్లో ఉండే సాల్టే కారణమట. ప్రపంచం మొత్తంలో వెజిటేరియన్స్ ఎక్కువగా ఉండే ఒకే ఒక కంట్రీ ఇండియా. మతపరంగా కానీ లేకపోతే పర్సనల్ రీజన్స్ వల్ల 20 to 40% ఆఫ్ ఇండియన్స్ వెజిటేరియన్స్ అట. మన ఎక్స్ ఇండియన్ ప్రెసిడెంట్, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు స్విట్జర్లాండ్ని 26th May 2006న విజిట్ చేశారు. ఆ రోజు స్విట్జర్లాండ్ గవర్నమెంట్ సైన్స్ డేగా ప్రకటించింది. మన ఇండియన్కి అంత గౌరవం దక్కినందుకు వీ షుడ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. ఇప్పటి వరకు 5 మెన్స్ కబడ్డీ వరల్డ్ కప్స్ జరిగాయి. ఆ 5 మెన్స్ కబడ్డీ వరల్డ్ కప్స్లో ఇండియానే గెలిచింది. అలాగే ఇప్పటి వరకు జరిగిన అన్ని గర్ల్స్ కబడ్డీ వరల్డ్ కప్స్లో కూడా ఇండియానే ఒక్కటి కూడా ఓడిపోకుండా గెలిచింది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఇండియన్ నేషనల్ యాంథమ్ అయిన జనగణమననే కాదు, బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ అయిన అమర్ సోనార్ బంగ్లాని కూడా రచించారు. తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళకి ఒక నేషనల్ యాంథమ్ రచించమని అడగగా జలియన్వాలాబాగ్ సిచ్యువేషన్ వల్ల రవీంద్రనాథ్ ఠాగూర్ దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ప్రపంచంలో ఎక్కువగా ఇండియానే పాలను ఉత్పత్తి చేస్తుందట. 2014 గణాంకాల ప్రకారం యూరోపియన్ కంట్రీస్ని క్రాస్ చేసి ఇండియానే 132.4 మిలియన్ టన్స్ ఆఫ్ పాలను ఉత్పత్తి చేస్తుందట. మన ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు తన సర్వీస్లో 50% ఆఫ్ శాలరీ మాత్రమే తీసుకునేవారట. 1936 బెర్లిన్ ఒలింపిక్స్లో ఇండియా హాకీ టీం జర్మనీపై 8-1 తేడాతో గెలిచింది. అప్పటి ఇండియన్ హాకీ టీం కెప్టెన్ అయిన మేజర్ ధ్యాన్ చంద్ ది విజార్డ్ ఆఫ్ హాకీ. హిట్లర్ నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది. అతను జర్మనీ నేషనల్ హాకీ టీం తరపు నుంచి ఆడితే జర్మనీ సిటిజన్షిప్తో పాటు జర్మనీ మిలిటరీలో ఒక హై పోస్ట్ని ఇస్తానన్నారు. బట్ ధ్యాన్ చంద్ దానికి ఒప్పుకోలేదు. ఫస్ట్ టైం మూన్ మీద వాటర్ కనుక్కున్నది మన ఇండియనట. 2009 సెప్టెంబర్ ఇస్రో లాంచ్ చేసిన చంద్రయాన్-1 శాటిలైట్ ద్వారా మూన్ మీద వాటర్ ఉందని తెలుసుకున్నారట. మీరు ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేశారా? డైరీ పార్లర్లో దొరికే బటర్ మిల్క్లో బటర్ ఉండదట. డైరీ కంపెనీస్ బటర్ మిల్క్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికని అందులో ఉన్న బటర్ని తీసేస్తారట.
ఇండియానే మొట్టమొదటిసారిగా షుగర్ని ఎలా చేయాలి, వాటి పద్ధతులు ఏంటి, షుగర్ని ఎలా శుద్ధి చేయాలి అని కనుక్కున్నారు. చాలామంది బయట కంట్రీస్ నుంచి వచ్చి షుగర్ ఎలా చేయాలని నేర్చుకునేవారు. కానీ ఇప్పుడు మనం షుగర్ బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే ఎంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్లో ఉన్నామో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.